హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఇండియా టీం ఇరక్కొట్టేసింది, కుర్రోళ్ళు కుమ్మేశారని చెప్పాలి. అబ్బా అబ్బా అసలు ఏం మ్యాచ్, ఏం ఎనర్జీ, ఒక రేంజ్లో హై ఇచ్చారు. ఏదో చాలా టఫ్గా టైట్గా నడుస్తుంది, చాలా కష్టంగా విన్ అవుతారేమో అనుకున్నారు. కానీ 100 పరుగుల భారీ తేడాతో ఒక మామూలు విజయం కాదు. చాలామంది అసలు ఇండియా ఇంతవరకు వస్తుందని కూడా అనుకోలే. కొత్త టీము, చాలా కొత్త ప్రయోగాలు చేసుకుంటూ వచ్చారు. అయినా కూడా మధ్యలో ఒక చిన్న ఇబ్బంది, ఒక ఓటమి కూడా ఎదురైంది. ఆ తర్వాత చాలా అన్ని ఫేస్ చేసుకుంటూ అన్ని ఒకదాని మీద ఒకటి అన్ని ఎక్కుకుంటూ బయటకు వచ్చి పైకి నిలబడిన తర్వాత ఫైనల్కి వచ్చిన తర్వాత నిన్న జరిగినటువంటి మ్యాచ్తో అందరి మబ్బులు విడగొట్టేశారని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే వన్ సైడ్ చేసి పడేశారు. వన్ మ్యాన్ ఆర్మీ లాగా కొట్టి పడేశారు అంతే. అసలు నిజంగా ఫస్ట్ వికెట్ నుంచి లాస్ట్ వికెట్ వరకు కూడా, అంటే బ్యాటింగ్లో 5 వికెట్లే పడ్డాయి. 5 వికెట్లకి దాదాపు 155 పరుగులు చేశారు. మొదటి వికెట్ నుంచి 3వ వికెట్ వరకు కూడా అందరూ హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు చేసుకుంటూ ఒక విజృంభించేశారని చెప్పాలి. ఇంకా సంజు శాంసన్ అయితే అసలు వన్ మ్యాన్ షో చేశాడు. మొదటి 2-3 మ్యాచ్ల నుంచి తను వరుసగా ఆల్మోస్ట్ సెంచరీ వరకు వచ్చి దాదాపు 90 పరుగుల దగ్గర వరకు వచ్చి అవుట్ అవటం అనేది కొంత నిరాశపరిచినా కానీ విధ్వంసం సృష్టించాడంటే మాటలు కాదు. ఆ తర్వాత చాలా రికార్డ్సే, ఈ ఒక్క విజయం చాలా రికార్డ్స్ని క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు వరుసగా 2 సార్లు T20 వరల్డ్ కప్ అందుకున్నటువంటి టీమే ఇప్పటి వరకు లేదు. మొట్టమొదటిసారి 3 వరల్డ్ కప్లు అందుకున్నటువంటి దేశం కూడా లేదు. అంతేకాదు ఎన్నోసార్లు T20 వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్ళినటువంటి చరిత్ర కూడా, రికార్డు కూడా భారతదేశం ఖాతాలోనే నిన్న T20తో వేసుకున్నట్టు కనిపించింది. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికే నిన్న అక్కడ ధోని 2007లో గెలిచినటువంటి ధోని గారు ఉన్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మ 2024లో జరిగినటువంటి T20 వరల్డ్ కప్ అందుకున్నటువంటి వ్యక్తి. 3వ వ్యక్తిగా సూర్యకుమార్ యాదవ్, ముగ్గురు కలిసి అక్కడ నుంచోవడం ఒక కనుల విందు పండగగా అనిపించింది. అసలు నిజంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్తో చాలా హై ఇచ్చారు. దేశానికి ఒక గొప్ప విజయాన్ని అందించడమే కాకుండా అనేక రికార్డులను కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఏదేమైనా నిజంగానే మన టీముని చూసి మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, టీంకి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక మంచి అద్భుతమైనటువంటి ఈ దేశం మీద భక్తితో ఎంత జాగ్రత్తగా ఆడుకుంటూ వచ్చారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. కొంతమంది చిన్న తప్పులు చేసినా కూడా ఒక దాంట్లో ఫెయిల్ అయితే ఇంకొక దాంట్లో సక్సెస్ అవటం. దూబే బౌలింగ్లో ఫెయిల్ అయినా బ్యాటింగ్లోకి వచ్చాడు అంటే అసలు ఒక రేంజ్లో అరాచకాన్ని సృష్టించాడని చెప్పాలి. మిగతా వాళ్ళందరూ కూడా అటు అక్షర్దీప్ కావచ్చు, చాలామంది బౌలింగ్లో మిగతా వాటిలో అన్నిటిలో కూడా చాలా బలంగా ముందు వేసుకుంటూ వచ్చారు. ఆఖరికి సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాటింగ్లోనూ మిగతా వాటిలో ఫెయిల్ అయినా కూడా కెప్టెన్గా మాత్రం ఎక్కడ ఏ బౌలర్ని దింపాలి, ఎక్కడ ఎలాంటి బౌలింగ్ వేయించాలి, ఈ టైంలో ఫాస్ట్ వేస్తే బాగుంటుందా, స్పిన్ వేస్తే బాగుంటుందా, అది కూడా ఎలాంటి వ్యక్తికి ఇవ్వాలి. ఆఖరికి లాస్ట్ మ్యాచ్, మన సెమీఫైనల్ మ్యాచ్లో కూడా లాస్ట్ బౌలింగ్ దూబేకి ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పాలి. దూబే అస్సలు ఫామ్లో లేడు. వచ్చినప్పుడల్లా దాదాపు 20 నుంచి 30 పరుగుల వరకు ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. అయినా కూడా తన మీద నమ్మకంతో ఇవ్వటం, తను కూడా కొంత ఇబ్బంది పడినా కూడా కొట్టేస్తారేమో అనుకునేటువంటి పరిస్థితి నుంచి విజయాన్ని సెమీఫైనల్లో అందించి ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. సో ఏదేమైనా సరే ఎవరి పాత్ర వాళ్ళు చాలా బాధ్యతగా దేశం మీద ప్రేమతో, గౌరవంతో చాలా మంచి విజయాలను అందుకోవడంలో చాలా కీలక పాత్ర వహించారు. ముఖ్యంగా సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఉన్నారు. నిన్న బూమ్రా అయితే అసలు అసలు బూమ్రా ఆడినటువంటి ప్రతి మ్యాచ్ అరాచకం అంటే అరాచకం. అసలు నిజంగా తన బౌలింగ్ వేస్తుంటే వికెట్లు ప్రతి ఓవర్కి తీసుకోవటం అనేది నిజంగా ఇంత మామూలుగా లేదు. అసలు నిన్న చూస్తే ఒక్కొక్క మ్యాచ్ అన్ని విభాగాల్లో కూడా చాలా బలంగా కనిపించింది. ఇదే గనక ముందుకు వెళితే, ఇలాగే గనక ముందుకు వెళితే చాలా కీలక దశలో ఇండియా టీం ఉందనిపిస్తుంది. చాలా మంచి విజయాలు ఇంకాస్త మనం చూడాలనుకుంటున్నాం. చాలా మనకు కనిపించేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచి దాదాపు ఒక మంచి టీంని ఇప్పటి వరకు మనం చూసుకుంటూనే వచ్చాం. ధోని నుంచి లేదా గంగూలీ దగ్గర నుంచి ఇప్పటి వరకు సూర్యకుమార్ యాదవ్తో సహా. సో డెఫినెట్గా ఒక మంచి విజయాల్ని త్వరలో కూడా మరిన్ని రికార్డులు మన ఖాతాలో వేసుకోవడానికి మనం చూడబోతున్నాం అనేది నిన్న మ్యాచ్తో స్పష్టమైంది.